రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఆఫ్ దిస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ జరిగిందంటూ తెలంగాణలో సిట్ ఏర్పాటు చేసి మరి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి తరుణంలో ఐటీ గ్రిడ్స్ ఎండి అశోక్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఐటీ గ్రిడ్స్ కేసులో తన పేరును తొలగించాలంటూ ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ను దాఖలు చేసినట్లుగా సమాచారం. మరోవైపు ఐటీ గ్రిడ్స్ కార్యాలయాన్ని సిట్ అధికారులు ఈరోజు సీజ్ చేశారు. కొంతమంది ఉద్యోగులకు మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఐటీ గ్రిడ్స్ కేసును విచారిస్తున్న సిట్ కార్యాలయాన్ని మరో చోటికి బదిలీ చేశారు. డీజీపీ కార్యాలయం నుంచి గోషామహల్కు సిట్ కార్యాలయాన్ని తరలించడం జరిగింది. గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఉన్నటువంటి సిట్ సెక్యూరిటీ వింగ్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, గత వారం రోజులుగా వెతుకుతున్నటువంటి మొత్తం దేశవ్యాప్తంగా అలర్ట్ ఇచ్చినటువంటి ఒక వ్యక్తి కోసం అలర్ట్ ఇచ్చారు. అతనే అశోక్. ఈరోజు అతను సడన్గా హైకోర్టు ముందు హాజరై ఒక పిటిషన్ వేసుకుని క్వాష్ పిటిషన్ వేసినట్టుగా తెలుస్తోంది. అంటే తన మీద అభియోగం మోపినటువంటి ఏదైతే డేటా చోరీ కేసు ఉందో అది కొట్టివేయాలని చెప్పేసి ఈ క్వాష్ పిటిషన్ ఎంతవరకు నిలిచే అవకాశం ఉంది? సురేష్, ఏదైతే ఈ ఐటీ గ్రేడ్ కేసు వ్యవహారానికి సంబంధించి అటు ఆంధ్రాలోను ఇటు తెలంగాణలో దర్యాప్తు అనేది చాలా వేగవంతంగా నడుస్తుంది. మరోపక్క తెలంగాణ ప్రభుత్వం స్పందించి సిట్కి బాధ్యతలు అప్పగించడం, ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో రెండో రోజు కూడా ఈ రోజు దర్యాప్తు అనేది సాగింది. మాదాపూర్లోని ఐటీ గ్రేడ్ కార్యాలయంలో సిట్ అధికారులు స్వయంగా పరిశీలించి సోదాలు చేయడమే కాకుండా అక్కడ కొన్ని దొరికిన డాక్యుమెంట్లను కూడా సీజ్ చేశారు. అలాగే అందులో పనిచేస్తున్న ఉద్యోగులు, గతంలో ఎవరైతే నలుగురిని విచారించి సైబరాబాద్ పోలీస్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగిందో వారిని కూడా విచారణకు హాజరు కావాల్సిందిగా మరోసారి నోటీసులు అందించడం జరిగింది. ఇక డీజీపీ కార్యాలయం అంటే నిత్యం అది చాలా బిజీగా ఉండే ప్రాంతం. అటు విఐపీలే కానీ ఇతరులు ఎవరైనా డీజీపీని కలవడానికి వచ్చినా ఈ దర్యాప్తు అనేది కొంత ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి చాలా పకడ్బందీగా ఉండే గోషామహల్ స్టేడియంలో ఉన్న సిటీ సెక్యూరిటీ వింగ్ ని దీన్ని ఇప్పుడే కొద్ది నిమిషాల కిందట బదిలీ చేయడం జరిగింది. రేపు ఉదయం నుంచి సిటీ సెక్యూరిటీ వింగ్ లో సిట్ కార్యాలయం పనులు అనేది కేసు దర్యాప్తు అనేది కొనసాగుతూ ఉంటుంది. మరో పక్కన ఈ కేసులో తన పైన అకారణంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్ నుంచి తన పేరు తొలగించాలని చెప్పేసి అశోక్ తరఫున న్యాయవాది అంటే హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఆయన హైకోర్టులో ఈరోజు క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే వీలైనంత త్వరలో అశోక్ ని పట్టుకుంటామని చెప్పి కూడా ఇటు సిట్ అధికారులు ధీమా వ్యక్తం చేస్తూనే మరోపక్కన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వ్యవహారానికి సంబంధించి కొంత వేచి చూసే పరిస్థితి ఉంది. కృష్ణ, కాస్త టెక్నికల్ గా చెప్పండి. ఏదైతే అశోక్ గురించి తెలంగాణ పోలీసులు వెతుకుతున్నారో ఆ మనిషి ఈరోజు క్వాష్ పిటిషన్, ఆ క్వాష్ పిటిషన్ అసలు అర్హమైనదేనా? ఒకవేళ ఆ క్వాష్ పిటిషన్ అర్హత లేదని అనుకుంటే గనక కోర్టు అతన్ని లొంగిపోమని చెప్పే అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితుల్లో అశోక్ని పోలీసులు ఎంతవరకు అధీనంలోకి తీసుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి? ప్రస్తుతం తెలంగాణ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇందులో అశోక్ ని ఆంధ్ర పోలీసుల సమక్షంలోనే ఉన్నాడు, వారే దాచిపెట్టి ఉంటారని భావిస్తున్నారు. ఈ కోణంలోనే గతంలో కూడా ఏదైతే నిన్న స్టీఫెన్ రవీంద్ర ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఆయన అదే చెప్పారు. అశోక్ అమెరికాలో ఉన్నా అమరావతిలో ఉన్నా ఖచ్చితంగా పట్టుకొని తిరిగి వస్తాం, లీగల్ పరంగానే ముందుకు వెళ్తామని కూడా చెప్పడం జరుగుతుంది. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఏదైతే సీట్ ఏర్పాటు చేశారో అవసరమైతే వారిని కూడా సంప్రదిస్తామని కూడా పోలీసులు కొంత స్పష్టం అనేది చేయడం జరిగింది. ఈ కేసులో ప్రధానమైన వ్యక్తి అశోక్ కాబట్టి అశోక్ దొరికితేనే ఈ కేసులో ఉన్న మిస్టరీ వీడిపోయే అవకాశం ఉంటుందని కూడా వారు భావిస్తున్నారు. ప్రస్తుతం అతను తరఫున న్యాయవాది, అశోక్ తరఫున న్యాయవాది హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు కాబట్టి కోర్టు దీన్ని పరిగణలోకి తీసుకొని ఒకవేళ లొంగిపోమని చెప్తే ఖచ్చితంగా అతను కోర్టు ఇచ్చిన గడువు లోపల పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంటుంది. లేదంటే మాత్రం నాన్ అవైలబుల్ ఏదైతే వారెంట్ ఇప్పటికే నోటీస్ ఇచ్చి చాలా రోజులైన నేపథ్యంలో పోలీసు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న ఈ క్రమంలో అతనికి నాన్ అవైలబుల్ వారెంట్ ఇష్యూ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. రైట్, ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.